ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జేఏసీకి సంబంధించిన లోగోను జేఏసీ చైర్మన్ రాజు ఆవిష్కరించారు. ఎల్బీనగర్లో జర్నలిజాన్ని నమ్ముకుని అనేక మంది పాత్రికేయులు నిరంతరం శ్రమిస్తున్నారని చైర్మన్ రాజు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఎల్బీనగర్లో కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీకి రిజిస్ట్రేషన్ నెంబర్ 567/2023 వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఇక నుంచి ప్రతి విషయంలో జర్నలిస్టు కుటుంబానికి ఏ ఆపద వచ్చినా జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల కోసం జేఏసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధనలో భాగంగా అదేవిధంగా ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ లోగోను ఆవిష్కరించడం జరిగింది. గత 2 నెలలుగా వివిధ రూపాల్లో ఎల్బీనగర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా ఎల్బీనగర్ జేఏసీ లోగోను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలపై వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ నిరంతరం పోరాటాలు చేస్తుంది. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మా వంతు